ఒక్కసారి ఊహించండి, రాత్రి 12 గంటలు అయింది, కానీ బయట ఇంకా సూర్యుడు కనిపిస్తున్నాడు. సమయం రాత్రి గంట అయినా కూడా ఆకాశం వెలుగుతూ ఉంది. ఇది కల కాదు, ఇది నిజంగానే జరుగుతుంది. ప్రపంచంలోని కొన్ని ఉత్తర ప్రాంతంలో, ముఖ్యంగా ఫిన్లాండ్లో వేసవి కాలంలో సూర్యుడు అర్ధరాత్రి కూడా అస్తమించకుండా కనిపిస్తాడు. అసలు సూర్యుడు ఎందుకు అస్తమించడు? దీనికి కారణం ఏంటి? మరి అక్కడి ప్రజలు రాత్రి ఎలా గడుపుతారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఫిన్లాండ్ ఎక్కడుందో తెలుసుకుందాం. ఫిన్లాండ్లో యూరప్కు ఉత్తర భాగంలో ఉన్న దేశం. దీనికి ఉత్తరంగా ఆర్కిటిక్ ప్రాంతం ఉంది. ఫిన్లాండ్లోని ఉత్తర భాగం ఆర్కిటిక్ సర్కిల్కు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే భూమి తన అక్షం చుట్టూ వంగి తిరిగే విధానం వల్ల ఇక్కడ పగులు రాత్రి సమయంలో చాలా ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. అసలు సూర్యుడు ఎందుకు అస్తమించడు? ఇప్పుడు అసలు రహస్యం తెలుసుకున్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అదే సమయం భూమి తన అక్షం మీద కూడా తిరుగుతుంది. కానీ భూమి అక్షం నిటూరుగా ఉండదు. ఇది సుమారు 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ చిన్న వంపే ప్రపంచంలోని వివిధ ప్రాంతంలో ఋతువులు రావడానికి ప్రధాన కారణంలో ఒకటి. ఉత్తర అర్ధగోళంలో సూర్యుని వైపు ఎక్కువగా వంగినప్పుడు ఉత్తర ప్రాంతంలో వేసవి వస్తుంది. అప్పుడు ఆర్కిటిక్ సర్కిల్కు దగ్గరగా ఉన్న ప్రాంతంలో సూర్యుడు ఐర్తోజన్ కిందకు పూర్తిగా వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఐర్తోజన్ పైన కనిపించడం అంటే గడియారంలో 12 అయిన ఆకాశంలో సూర్యుడు కనిపించి ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ఆర్కిటిక్ సర్కిల్కు ఇంకా ఉత్తరంగా వెళితే ఈ సూర్యుడు అస్తమించే కాలం మరింత ఎక్కువ అవుతుంది. ఉత్తర ధ్రువానికి దగ్గరగా వెళితే ఇది ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఇది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మన దగ్గర రాత్రి 12 గంటల సమయంలో సాధారణంగా చీకటి ఉంటుంది. కానీ ఫిన్లాండ్లోని ఉత్తర ప్రాంతంలో వేసవి సమయంలో రాత్రి 12 గంటలకు కూడా బయట వెలుగు కనిపించవచ్చు. కొంతమంది బయట నడుస్తూ ఉంటారు, కొంతమంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు, ఇంకా కొందరు ప్రకృతిని ఆస్వాదిస్తారు. అంటే గడియారం రాత్రి, కానీ ప్రకృతి ప్రకారం ఇది ఇంకా పగలే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సమస్య వస్తుంది. మనిషి శరీరానికి చీకటి వెలుగు ఆధారంగా నిద్ర మెలకువల చక్రం పనిచేస్తుంది. కానీ బయట అర్ధరాత్రి కూడా వెలుగు ఉంటే కొంతమందికి నిద్రపోవడం కష్టంగా అనిపించవచ్చు. అందుకే చాలామంది ఇళ్లలో బ్లాక్అవుట్ కట్టెలను ఉపయోగిస్తారు. అవి గదిలోకి బయటకు వెళ్ళి చేస్తాయి. అంటే బయట సూర్యుడు ఇంకా కనిపిస్తున్న గదిలో మాత్రం రాత్రిలో చీకటి చేసుకుని నిద్రపోవచ్చు. ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. వేసవిలో సూర్యుడు ఎక్కువసేపు కనిపిస్తే శీతాకాలంలో దీనికి దాదాపు వ్యతిరేకంగా పరిస్థితి ఏర్పడుతుంది. ఫిన్లాండ్లోని అత్యంత ఉత్తర ప్రాంతంలో శీతాకాలంలో సూర్యుడు చాలా తక్కువసేపు మాత్రమే కనిపించవచ్చు. కొన్ని ఉత్తర ప్రాంతంలో పోలార్ నైట్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సూర్యుడు కొంతకాలం ఎర్తోజన్ పైకి రాకపోవడం. కానీ దీని అర్థం ఎప్పుడు పూర్తిగా నల్లటి చీకటి అని కాదు. సూర్యుడు ఎర్తోజన్ కింద ఉన్నప్పటికీ కొన్ని గంటల సమయంలో ఆకాశంలో ట్వైలైట్ లాంటి వెలుగు కనిపించవచ్చు. ఇది ఫిన్లాండ్లో ప్రత్యేక ఒక్కటి. వేసవిలో రాత్రి కూడా వెలుగు, శీతాకాలంలో పగటి వెలుగు చాలా తక్కువ. అంటే ఒకే ప్రాంతంలో సంవత్సరంలోని వేరువేరు కాలంలో పగలు రాత్రి అనుభవం పూర్తిగా మారిపోతుంది. దీనికి కారణం సూర్యుడు మారిపోవడం కాదు, భూమి వంగిన అంశంలో సూర్యుని చుట్టూ తిరగడమే అసలు కారణం. మిడ్ నైట్ సన్ కారణంగా వేసవిలో ఉత్తర ఫిన్లాండ్లో ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుభవం లభిస్తుంది. అర్ధరాత్రి సమయంలో కూడా బయట వెలుగు ఉండటంతో హైకింగ్ చేయొచ్చు, ప్రకృతిని చూడొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, ఫోటోలు తీయొచ్చు, లేక సరస్సు దగ్గర కూర్చొని అర్ధరాత్రి సూర్యుడిని చూస్తూ సమయాన్ని గడపచ్చు. ఇది సాధారణ పగులు కాదు, రాత్రి సమయంలో కనిపించే పగటి వెలుగు. మిడ్ నైట్ సన్ కేవలం ఫిన్లాండ్లో మాత్రమే. ఆర్కిటిక్ సర్కిల్ సమీపంలో ఉన్న ఇతర ఉత్తర ప్రాంతంలో కూడా సహజ సంఘటన కనిపిస్తుంది. ఉదాహరణ నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, కొన్ని ప్రాంతంలో రష్యా ఉత్తర ప్రాంతంలో మరియు ఉత్తర అమెరికాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. అయితే ప్రతి ప్రాంతంలో ఇది కనిపించే రోజుల సంఖ్య ఒకేలా ఉండదు. ధ్రువాలకు ఎంత దగ్గరగా వెళితే సూర్యుడు అస్తమించకుండా ఉండే కాలం అంత ఎక్కువగా ఉంటుంది. భూమి గుండ్రంగా ఉండటం, దాని అక్ష 23.5 డిగ్రీల వంగి ఉండటం, సూర్యుని చుట్టూ భూమి తిరగడం, ఈ 3 కారణాలు కలయిల వల్లే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఫిన్లాండ్లోని సూర్యుడు నిజంగా రాత్రి అస్తమించకుండా ఆకాశంలో తిరుగుతున్నాడు కాదు, సూర్యుడు తన స్థానంలో ఉన్నాడు. భూమి వంగిన అంశంలో తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల ఉత్తర ప్రాంతంలో వేసవిలో ఎక్కువసేపు సూర్యకాంతి లభిస్తుంది. అందుకే మనకు మిడ్ నైట్ సన్ అనే అద్భుతమైన ప్రకృతి దృశ్యం కనిపిస్తుంది. ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇలాంటి ఆసక్తికరమైన ప్రపంచ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథలో కలుద్దాం.